హలో మూవీ మేట్స్, ప్రైమ్ ఓటీటీలో దొరికే బెస్ట్ 5 లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్ లో నంబర్ 1 బీ హ్యాపీ. ఇది ఒక ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది. మావా ఒక సింగిల్ ఫాదర్ అండ్ తన టాలెంటెడ్ కూతురు డాన్సర్ కావాలనే కల. మరి ఆ తండ్రి ఏం చేశాడు, ఎలాంటి ఛాలెంజ్లు ఫేస్ చేశాడు అనేదే ఈ మూవీ ప్లాట్. సినిమాలో మెయిన్ హైలైట్ తండ్రి కూతురు మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్. మావా అభిషేక్ బచ్చన్ తన క్యారెక్టర్ లో అయితే జీవించి పడేశాడు పో. ఇక కూతురు ఇనాయత్ వర్మ డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటది. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకి హైలైట్. మావా ఒక తండ్రి తన కూతురు కోసం పడే తపన, త్యాగాలు మిమ్మల్ని స్క్రీన్స్ కి హుక్ అయ్యేసాయి. ఈ మూవీ కొద్దిగా స్లోగా ఉంటది, సో అందరికి నచ్చకపోవచ్చు. ఓవరాల్ గా అయితే ఒక పాజిటివ్ మెసేజ్ తో ఉన్న ఫీల్ గుడ్ ఎమోషనల్ జర్నీ మావా ఇది. దీనికి 100కి 65 మార్క్స్ ఇస్తా. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ, ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 2 ముల్హోలాండ్ డ్రైవ్. ఇది ఒక సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ. వామ్మో, ఈ మూవీ చూసాక మీ బుర్ర పేలిపోవడం పక్కవయ్యా. ఏమన్నా కాన్సెప్టా ఇది? ఈ మూవీ చూస్తుంటే మీకు క్షణం మూవీలో ఉండే సస్పెన్స్, భాగమతి మూవీలో ఉండే కన్ఫ్యూజింగ్ చేసే సీన్స్ ఎంత మైండ్ డిస్టర్బ్ చేస్తాయో, ఇక్కడ ఆ రెండు కలిపి అంతకు మించి నిన్ను మెంటల్ ఎక్కిస్తాయి మావా. డేవిడ్ లించ్ డైరెక్షన్ అంటేనే ఒక మాయ ప్రపంచం. ఇది కేవలం ఒక మూవీ కాదు మామ, ఒక పజిల్. ప్రతి సీను, ప్రతి డైలాగ్ ఒక హింట్ లాగే ఉంటది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అయితే నీ మైండ్ బెండ్ అవ్వడం పక్క. ఈ మూవీ చూసాక మీకు అసలు మూవీ ఏంటో అర్థం కాక యూట్యూబ్ లోకి వచ్చి ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియో చూడక తప్పదు. సో ఈ మూవీ చిన్న స్థాయి వాళ్ళకు, కింది స్థాయి వాళ్ళకు కాదు, మినిమం డిగ్రీ IAS IPS అదనమాట లెక్క. ఈ మూవీ అయిపోయాక ఈ మూవీ మిమ్మల్ని కొన్ని రోజుల పాటు వెంటాడుతూనే ఉంటది మావా. మీ మైండ్ లో ఈ మూవీ సీన్సే తిరుగుతుంటాయి. అరే గట్లెట్లరా భయ్ అనేలా. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మీకు కావాలనుకుంటే ఈ తోపు మూవీని మీరు ఇంతవరకు చూడకపోతే చూడండి. లాంగ్వేజ్ అనే కంచెం దాటితేనే ఇలాంటి ఎన్నో అద్భుతాలు చూడగలుగుతారు. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో, చూడకూడదు. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ, అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 3 గ్రావిటీ. ఇది ఒక సైఫై సర్వైవల్ డ్రామా థ్రిల్లర్ మూవీ. మీకు ఒక చిన్న గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో లేదు కానీ తెలుగు సబ్ టైటిల్స్ అవైలబుల్ గా ఉంది మావా. స్పేస్ లో ఇరుక్కుపోయిన ఇద్దరు సైంటిస్టులు తిరిగి భూమికి రావడానికి వాళ్ళు ఏం చేశారు, ఎలా చేశారు అనేదే ప్లాట్. సినిమా చూస్తున్న సేపు ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మావా. ఆ స్పేస్ విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఈ మూవీకి ఎన్నో అవార్డ్స్ వచ్చాయని మీకు స్పెషల్ గా చెప్పనక్కర్లేదు అనుకుంటా. ఈ మూవీ మొత్తం చాలా గ్రిప్పింగ్ గా ఉంటది. సైలెన్స్ గా స్పేస్ విజువల్స్ ఆకట్టుకునేలా, అక్కడ పడే కష్టం ఇవన్నీ చాలా రియలిస్టిక్ గా ఉంటాయి మావా. సర్వైవల్ మూవీస్ లో బెస్ట్ మావా ఇది. ఊరికైనా ఇస్తారేంటి ఆస్కార్ అవార్డు? ఈ మూవీకి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. ఓవరాల్ గా అయితే ఈ మూవీ విజువల్ అండ్ ఎమోషనల్ ఇంపాక్ట్ చాలా కిరాక్గా ఉంటుంది. ఒక బ్రీత్ టేకింగ్ స్పేస్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ మూవీని పక్కాగా చూడాల్సిందే. మీలో ఎవరైనా చదువుకుంటున్న స్టూడెంట్స్ ఉంటే ఇలాంటి అద్భుతాలని అస్సలు మిస్ అవ్వకండి. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ, అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 4 పీలే. ఇది ఒక బయోగ్రఫీ స్పోర్ట్స్ డ్రామా మూవీ. మీకు ఒక అదిరిపై అప్డేట్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. బ్రెజిల్ లో పేదవాడిగా పుట్టిన పీలే చిన్నప్పటి నుంచి ఒక స్ట్రీట్ ఫుట్బాల్ ఆడుతూ కేవలం 17 ఇయర్స్ కే ఈ ప్రపంచాన్ని దిమ్మ తిరిగేలా చేసిన ఒక అబ్బాయి స్టోరీ మావా ఇది. ఒక చిన్న అబ్బాయి గాడ్ ఆఫ్ ఫుట్బాల్ ఎలా అయ్యాడు సూపర్ గా చూపించారు. ప్రతి సీన్ ని, ప్రతి మూమెంట్ ని రియల్ స్టోరీకి తగ్గట్టుగా చాలా రియలిస్టిక్ గా ప్రజెంట్ చేశారు మావా. 1958 వరల్డ్ కప్ లో తన పేరు ప్రపంచం తెలిసేలా చేసిన ఈ స్టోరీ మీకు చాలా మోటివేషనల్ అండ్ చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంటది. మీలో ఎవరైనా మంచి మోటివేషనల్ మూవీ గురించి వెతుకుతుంటే దీన్ని అస్సలు అంటే అస్సలు వదలకండి. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా. మరి ఏమోనే ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 5 దృశ్యం 2. ఇది ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ. ఇది రీమేక్ మూవీ అయినప్పటికీ ఇది మన తెలుగు మూవీనే మావా. మీకు అందరికి తెలుసు కదా, దీనికంటే ముందు ఫస్ట్ పార్ట్ దృశ్యం మూవీ వచ్చింది. అందులో రాంబాబు కుటుంబం భలే తప్పించుకుంటారు. మరి అక్కడి నుంచి 6 years తర్వాత మళ్ళీ పోలీసులు సరదా తీర్చుకోవడానికి రాంబాబు ఫ్యామిలీ మీదకి వస్తే ఏమైంది అనేదే ప్లాట్. ఈ స్టోరీలో వచ్చే కొన్ని
ట్విస్ట్లు, మెయిన్ గా క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మీ మైండ్ బ్లాక్, రెడ్, గ్రీన్ అవడం పక్క. డైరెక్టర్ జీతూ జోసెఫ్ ఒరిజినల్ స్టోరీకి న్యాయం చేస్తూ తెలుగు వాళ్ళకి కనెక్ట్ అయ్యేలా కిరాక తీశారు. నాకు తెలిసి ఈ మూవీని ఎప్పుడో మీరు చూసేసే ఉంటారు. ఇఫ్ పొరపాటున ఎవరైనా మిస్ అయి ఉంటే ఈ పార్ట్ 2ని ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఇవ్వండి. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఏమో ఫ్యామిలీ కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. నేను ఈ వీడియోలో చెప్పిన లిస్టు, ప్రీవియస్గా చెప్పిన లిస్టు, ఫ్యూచర్లో చెప్పబోయే లిస్టులు ఇవన్నీ మీకు కావాలా బ్రో? ఏ ఓటీటీలో ఉంది, తెలుగులో ఉందా లేదా, ఎన్ని మార్క్స్, ఏ జోనరు, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదా, ఇలాంటి డీటెయిల్స్ క్లియర్గా మీకు కావాలంటే మన వాట్సాప్ గ్రూప్లో వెంటనే జాయిన్ అయిపోండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైం. ఫస్ట్ కామెంట్ నరసింహ బ్రో కామెంట్ చేశాడు. మార్గన్ డిఎన్ఏ పప్పా అండ్ సూపర్ మూవీస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అనే కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ నరసింహ బ్రో. నెక్స్ట్ సెకండ్ కామెంట్ సూర్య బాయ్ కామెంట్ చేశాడు. ట్రిగ్గర్ వెబ్ సిరీస్ ఎక్సలెంట్ గా ఉంది బ్రో అనే కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ సూర్య బ్రో. నెక్స్ట్ థర్డ్ కామెంట్ పటేల్ బ్రో కామెంట్ చేశాడు. సమాంతర్ తెలుగు లేదుగా బ్రో ప్రైమ్ లో అనే కామెంట్ చేశాడు. ఈ క్వశ్చన్ మీరే కాదండి, ఇప్పటికి చాలా మంది అడిగారు, నేను అందరికి రిప్లై ఇస్తూనే ఉన్నాను. యాక్చువల్లీ చెప్పడం మర్చిపోయాను, ప్రైమ్లో హిందీలో మాత్రమే ఉంది ఈ మూవీ, ఆన్లైన్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఓకేనా పటేల్ బ్రో? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. అలాగే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం కూడా ముఖ్యమే బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.